హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ కారపూస అండి. చాలా బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో కారపూస కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా గుల్లగా వస్తాయి. ఇంకా ఎక్కువ నూనె కూడా పీల్చదండి. మనకి ఎక్కువ నూనె పీల్చేస్తుందేమో అనుకుంటాం కదా, నూనె కూడా ఎక్కువగా పీల్చదు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కారపూస నూనెలో చుట్టుతాం కదా, అప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మిగిలిన టిప్స్ అన్నీ ఫాలో అయినట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి. కారపూస తయారు చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం కారంగా ఘాటుగా ఉండడం కోసం 3 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక అరించు అల్లం ముక్క, కొంచెం వాము, అంటే ఒక అర టీ స్పూన్ వరకు వాము సరిపోతుంది. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుని కొంచెం కచ్చాపచ్చగా అయిన తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్లు కూడా వేసుకుని బాగా కొంచెం లిక్విడ్ వాటర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఒకసారి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి కొంచెం నీళ్లు వేసుకోవాలి. మనకి పిండి ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా వడకెట్టేసుకోవాలండి. వడకెట్టకుండా ఈ పిప్పు వేసేసాము అంటే మనం ఈ కారపూస చేసేటప్పుడు జంతికల గొట్టంలోకి అడ్డం పడిపోతాయి. అందుకని కంపల్సరీ ఇలా వడకెట్టుకోవాలి. ఇలా వడకెట్టేసుకున్న తర్వాత ఈ పిప్పు ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వడకెట్టేసుకుని మళ్ళీ ఆ పైన వచ్చిన ఆ పిప్పుని మళ్ళీ తీసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని చేసుకోవాలి. అలా 4-5 సార్లు వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి రసంని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకుందాము. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న పళ్ళెం కానీ బేసిన్ కానీ తీసుకుని దాంట్లోకి 1 కప్పు శనగపిండిని, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, తినే సోడా అంటారు కదా అది, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని జల్లించుకోవాలి. శనగపిండి ఎప్పుడూ కూడా మనం పిండి వంట తయారు చేసుకునే ముందు జల్లించుకుని పక్కన ఉంచుకోవాలండి. ఎందుకంటే శనగపిండి కొంచెం ఉండలు కట్టేసినట్టుగా ఉంటుంది కదా, మనం నీళ్లు వేసి కలుపుకున్నప్పుడు ఇలా జల్లించుకుంటే వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెంగా అల్లం పచ్చిమిర్చి రసం వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి వేసేయకూడదండి. ఒకేసారి వేసేసాము అంటే బాగా పలచనైపోతుంది, లేదంటే గట్టిగా వచ్చేసినట్టుగా ఉంటుంది. అందుకని ఇలా కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ అల్లం పచ్చిమిర్చి రసం సరిపోలేదు అంటే మామూలుగా మనకి వాటర్ ఉంటాయి కదా, ఆ నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. పిండి ముద్ద ఇలా అవ్వాలండి. మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కొంచెం చేతికి జిగురుగా అంటుకుంటూనే ఉండాలి. ఇలా వేసినప్పుడు మనం జంతికల గొట్టంలోకి వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంని రెడీ చేసుకుందాము. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటున్నాయండి. ఇప్పుడు నేను చూపించిన ఈ మోడల్ అయితే అక్కడ స్క్రూ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ రాడ్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అన్స్క్రూ చేసి దీనిలో హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గొట్టంలోకి మనం పిండిని పెట్టుకోవాలి. ఇలా హోల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. మనం ఈరోజు కారపూస చేస్తున్నాం కాబట్టి బాగా సన్నగా ఉన్న ప్లేట్ని దీంట్లో పెట్టుకుందాము. కారపూస చేసేటప్పుడు ఎప్పుడు కూడా హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి దాంట్లో ఏమీ అడ్డం పడకుండా ఉండే విధంగా కంపల్సరీ జల్లించుకోవాలి. ఇంకా మనం ఈ అల్లం పచ్చిమిర్చి రసం తీసుకున్నాం కదా, అది కూడా వడకెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నగా ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలోకి హోల్స్ ఉన్న దాని లోపల కొంచెం తడి రాసుకోవాలి, లేదంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న పిండిని ఈ గొట్టంలోకి వేసుకోవాలి. మొత్తం బాగా ఫుల్గా ఫిల్ చేసేసుకోకూడదండి. కొంచెం గ్యాప్ ఉంచుకుంటే మనకి ఈ రాడ్ని కూడా పెట్టి ప్రెస్ చేస్తాం కదా, అప్పుడు వీలుగా ఉంటుంది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రాడ్ ఇంకా ఈ స్క్రూ టైప్ ఉంటుంది కదా, దాంతో క్లోజ్ చేసేసుకోవాలి. పిండి మనం కారపూస వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నూనెని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత బాగా ప్రెస్ చేసుకుని బాగా దగ్గరగా వేసుకున్నాము అంటే విడిపోకుండా ఉంటాయి. ఒకవేళ దూరంగా వేసుకున్నాము అనుకోండి, మనం తీసేటప్పుడే మనకి విరిగిపోయినట్టుగా అయిపోతాయి. గుల్లగా ఉన్నప్పుడు త్వరగా విరిగిపోతాయి కదా, అందుకని ఇలా దగ్గరగా వేసుకుంటే మనకి జంతిక పలంగా మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా నూనెలో వేసిన తర్వాత వెంటనే కలుపుకోవద్దండి. కొంచెం మనకి గట్టిపడి అంటే అడుగున ఫ్రై అయ్యి కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కారపూస నూనెలో వేసిన వెంటనే కొంచెం ఈ బబుల్స్ లాగా వచ్చినట్టుగా అవుతుంది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ బబుల్స్ తగ్గిపోతాయి. అంటే మనకి ఈ కారపూస ఫ్రై అయినట్టు. 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
స్వీట్ షాప్స్‌లో కొంచెం కలర్ వేస్తారండి. అందుకని మనకి బాగా యెల్లో కలర్‌లో వస్తాయి. కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కొంచెం రెడ్డిష్ వచ్చినట్టు, కొంచెం బ్రౌనిష్ లాగా అలా ఉంటాయి. మనకి షాప్‌లో లాగానే యెల్లో కలర్ కావాలి అనుకుంటే కొంచెం యెల్లో కలర్ కానీ, పసుపు కానీ వేసుకోవచ్చు. అలాగే ఇది కారపూస వేసేసిన తర్వాత అది తీసేసినప్పుడు చిన్న చిన్న పలుకులుంటాయి కదా! అవి కూడా తీసేసుకోవాలి. ఒకవేళ అవి ఉంచేసాము అంటే నెక్స్ట్ బ్యాచ్ వేసుకున్నప్పుడు అవి మాడిపోతాయి కదా! అప్పుడు అవేమో ఈ నెక్స్ట్ వేసిన దానికి అంటుకుపోయి కొంచెం చూడ్డానికి మాడిపోయినట్టుగా అనిపిస్తాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి కారపూసలో కరివేపాకు ఉంటేనే టేస్ట్ బావుంటుందండి. అలాగే స్వీట్ షాప్ స్టైల్‌లో అనిపించుద్ది. ఇప్పుడు రెడీ అయిన ఈ కారపూస మీద కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా! ఆ కరివేపాకు వేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్‌లో కారపూస రెడీ అయిపోయినట్టే. అల్లం, పచ్చిమిర్చి రసం వేసాం కదండీ! అందుకని చాలా బావుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.